హాయ్, నా పేరు వేణుగోపాల్ తాటికుంట. నేను ట్రెండీస్ బ్లూలో ఎన్వైర్న్మెంటల్ అనలిస్ట్ లాగా పనిచేస్తాను. నేను ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా గురించి చెప్తా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. సో మెయిన్ డెఫినేషన్ ఏంటంటే అది ఎన్వైర్న్మెంటల్ ఇంకా సోషల్ కాజెస్ని ఇన్కార్పొరేట్ చేస్తుంది. సో ఎలా అంటే స్కూల్స్ బిల్డ్ చేయడము, లేకపోతే మెడికల్ క్యాంప్స్ పెట్టడము, ఇవన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తుంది. సో గవర్నమెంట్ ఏమంటుందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేషన్కి చాలా హెల్ప్ఫుల్. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ EU కమిషన్స్ ఏం చెప్తుందంటే కంపెనీస్లో ఎన్వైర్మెంటల్, సోషల్ అండ్ ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేయాలి బిజినెస్లో, అండ్ ఆల్సో స్టేక్ హోల్డర్స్. సో ఇంకొకటి వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏం చెప్తుందంటే సో బిజినెస్ కమిట్మెంట్ చేయాలి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి. సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండియాలో చాలా ముందటి నుంచి స్టార్ట్ అయింది, కానీ వెస్ట్లో 1990s 1980s నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పటి నుంచి. సో 1990sలో ఏమైందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇన్ 1992లో ఒక ఇంపార్టెంట్ సమ్మిట్ జరిగింది, రియో ఎర్త్ సమ్మిట్. సో రియో ఎర్త్ సమ్మిట్లో ఏం చెప్పిందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్కార్పొరేట్ చేయాలండి కంపెనీస్. ఇంకొకటి 2002లో ఏమైందంటే వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అయింది. సో అందులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక కీ థీమ్గా ఐడెంటిఫై చేశారు. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ అవుతుంది. ఇంకొకటి బిజినెస్ పార్ట్నర్స్, కొత్త బిజినెస్ పార్ట్నర్స్తో అలయన్స్ అవుతుంది. అట్రాక్టివ్ ఎంప్లాయర్ అవుతుంది, అండ్ కాస్ట్ సేవింగ్స్ అవుతాయి, అండ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ అవుతాయి. సో దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో టాటా కంపెనీ ఏం చేసిందంటే తన వేస్ట్ని మొత్తం అంతా సపరేట్ చేసి దాన్ని రీసైక్లింగ్ పంపించేసి దాన్ని మళ్ళీ మార్కెట్లో అమ్మి చాలా ప్రాఫిట్ పొందింది. సో దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది, ఇంకా ఆపరేటింగ్ కాస్ట్ కూడా తక్కువైంది. నెక్స్ట్ ఇది CSR ఏం చేస్తుందంటే బ్రాండ్ ఇమేజ్ అండ్ రెప్యుటేషన్. సో దీని గురించి చెప్పాలంటే లైఫ్ బాయ్ యాడ్ ఉంటుంది. సో లైఫ్ బాయ్ యాడ్లో ఏంటంటే ఒక చిన్నపిల్లవాడు వాళ్ళ స్ట్రీట్లో ఉన్న గార్బేజ్ అంతా చూసేసి దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అది చూసి వేరే పిల్లలు కూడా జాయిన్ అయిపోతారు. సో దాన్ని బట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీనింగ్ అండ్ ఆల్సో దాని గురించి చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇంకొకటి సేవ్ 2 buckets ఆఫ్ వాటర్. దీంట్లో ఏమవుతుందంటే విమెన్కి చెప్తారు. సో వాటర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విమెన్ చాలా అసోసియేటెడ్ అయి ఉంటారు వాటర్ క్లీనింగ్ కన్నా, లేకపోతే లైక్ వాషింగ్ కన్నా. సో ఇవన్నీతో చాలా ఇన్కార్పొరేట్. సో దీన్ని బట్టి రెప్యుటేషన్ కూడా పెరిగింది. ఇంకొకటి ఏం చేసిందంటే కస్టమర్ లాయల్టీ అండ్ సేల్స్. ముంబైలో ఫ్లడ్స్ అయినాయి 2005లో. సో ఈ ఫ్లడ్స్ అప్పుడు ఏమైనాయంటే వైరల్ ఫీవర్స్ లైక్ మలేరియా ఇవన్నీ స్ప్రెడ్ అయినాయి. సో హిందుస్థాన్ యూనిలివర్ ఏం చేసిందంటే ఇట్లా సోప్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది లోకల్ కమ్యూనిటీకి. సో దాన్ని బట్టి లైక్ క్లెన్సీనెస్ గురించి ఇంపార్టెంట్ మెసేజ్ స్ప్రెడ్ చేసింది. సో దాన్ని బట్టి లైఫ్ బాయ్ యాడ్ పెరిగింది, లైఫ్ బాయ్ సేల్స్ పెరిగినాయి. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఏం చేసిందంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఎనీ ఆఫ్ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్క్లో ఇన్వాల్వ్ కావచ్చు వాలంటీర్గా. సో కొంచెం సమయం కూడా దానికి కేటాయించవచ్చు. సో దాన్ని బట్టి ఏమైందంటే మహీంద్రా కంపెనీకి చాలా రెప్యుటేషన్ వచ్చింది, ఇంకా లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ జాయిన్ అయినరు. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి మెజర్ చేయడానికి చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. ISO స్టాండర్డ్, BSI స్టాండర్డ్స్ అండ్ GRI. సో ఈ స్టాండర్డ్ GRI గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్ చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో వరల్డ్ మొత్తంలో 2800 కంపెనీస్ GRI స్టాండర్డ్స్ని ఫాలో అవుతాయి. సో దాంట్లో 39 ఇండియన్ కంపెనీస్. సో మన శాస్త్రాస్ ఏం చెప్తాయంటే నువ్వు ధనం సంపాదించే వే ఏంటంటే నువ్వు డొనేట్ చేయాలి, ఇంకా ఎంజాయ్ కూడా చేయాలి. ఇంకొకటి మన వేదాలు ఏం చెప్తాయంటే ఎవ్రీ టైం అవి మన ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానెట్ గురించి చెప్తాయి. సో మన ప్లానెట్ని ప్రొటెక్ట్ చేయాలి, వాటిని బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్తుంటుంది. సో ఇవి సమ్ ఆఫ్ ద లైన్స్ ఫ్రమ్ అర్థవేద. మోడల్ ఆఫ్ CSR. సో
ఇండియాలో చాలా కంపెనీస్ చాలా ఎర్లీ స్టేజ్ నుంచే సిఎస్ఆర్లో ఇన్వాల్వ్ అయినాయి. లైక్ స్కూల్స్ బిల్డ్ చేయడము, లేకపోతే మెడికల్ క్యాంప్స్ రన్ చేయడము, లేకపోతే రోడ్ క్లీనింగ్ ఇనిషియేటివ్స్లో పాల్గొనడం. సో ఇదంతా గాంధీ మోడల్ మీద బేస్డ్ అయి ఉంది. సో గాంధీయన్ మోడల్ మీద బేస్డ్ అయి ఉంది. సో ఇనిషియలీ చాలా పెద్ద కంపెనీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. నా ఇప్పుడు స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నాయి వీటి గురించి. అండ్ ఈ వర్క్ ఏంటంటే వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని రిప్రజెంట్ చేసేది. వాళ్ళ కెరియర్ స్టార్టింగ్‌లో వాళ్ళ పడే డిఫికల్టీస్ అవన్నీ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్క్‌లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో యాక్టివ్లీ ఇన్వాల్వ్ అయి ఉంది. అది ఇండియన్ గవర్నమెంట్ 2009లో ఒక వాలంటరీ గైడ్లైన్స్ తీసుకొచ్చింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం. సో ఇందులో ఏం చెప్పిందంటే ఎంప్లాయీస్ వర్కర్స్ ప్రొటెక్ట్ చేయాలి, రైట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, మళ్ళీ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇంకొకటి సోషల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేయాలి. సో సిఎస్ఆర్ బేసికలీ టూ టైప్స్ చెప్పొచ్చు, ట్రెడిషనల్ అండ్ కంటెంపరీ. సో ట్రెడిషనల్ ఏం చెప్తుందంటే, సో ట్రెడిషనల్లో హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే ఎడ్యుకేషన్ సెటప్ చేయడం. కంటెంపరీ అంటే ఇప్పుడు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడము, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్స్ చేయడము, టేకింగ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడం అండ్ లోకల్ సోషల్ కాజెస్ని కూడా సపోర్ట్ చేయడం. ఫేమస్ లీడర్స్ వ్యూస్ ఆన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఫేమస్ లీడర్స్ ఏం చెప్పారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి, ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే పవర్టీ రిమూవల్ చాలా ఇంపార్టెంట్, అది ఒక ఎన్వైరన్మెంటల్ స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక ట్యాక్స్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అది కంపెనీస్ వాలంటరీగా చేయాలి. అది అది ఒక మన కల్చరల్ హెరిటేజ్, ఇది మన గాంధీ నుంచి వచ్చినది. సో సో డాక్టర్ మన్మోహన్ సింగ్ చాలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలా చెప్పాడు. సో ఇంకొకటి ఏంటంటే కీ పీపుల్, సో ఇండస్ట్రీ లీడర్స్ లైక్ రాష్ట్రీయ బిర్లా, ఆమె ఏమన్నదంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో గవర్నమెంట్స్ చాలా ఫండ్స్ అలొకేట్ చేసింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి. ఇంకొకటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ రాష్ట్రీయ బిర్లా చైర్మన్ ఆఫ్ ఆదిత్య బిర్లా కంపెనీ ఏం చెప్పిందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కంపెనీలలో. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్క్ గవర్నమెంట్ ముందటి నుంచి చాలా ఫండ్స్ అలొకేట్ చేసింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఎన్జిఓస్ కాకుండా కంపెనీస్ని ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే దానివల్ల బెటర్ డిసిప్లిన్ అవుతుంది, బెటర్ ఫండ్స్ అలొకేషన్ అవుతుంది, ఇంకోట్లా చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. సో రాష్ట్రీయ బిర్లా. మళ్ళీ డాక్టర్ నారాయణమూర్తి ఏం చెప్పిందంటే మనం ఒక క్రిటికల్ పాయింట్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం ప్లానెట్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మన నెక్స్ట్ జనరేషన్. సో మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి. మళ్ళీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక మంచి వే టు ప్రొటెక్ట్ ద ప్లానెట్ అని చెప్పాడు. ఫైనల్ సమ్మరీ ఏమంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, లేకపోతే చాలా మాల్ న్యూట్రిషన్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తగ్గించాలి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ వే. అండ్ దీన్ని బట్టి కంపెనీస్కి రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది, సో నేషన్ కూడా డెవలప్ అవుతుంది. సో థ్యాంక్ యూ.